ఇక ఈ వారం సింహరాశి వారికి కొద్ది నిరాశాజనకంగా ఉండేటటువంటి అవకాశంగా కనిపిస్తుంది. మఖా నక్షత్రం వాళ్ళు యథార్థమైనటువంటి విఘ్నాల పాలవుతూ ఏ పనిని ప్రారంభించినా కొద్ది ఇబ్బందికి గురి అవుతూ కనిపిస్తారు. పూర్వ ఫల్గుని నక్షత్రం వాళ్ళకి ఏదో భూమో ఏదో గృహమో కొనవలసి వచ్చినటువంటి సందర్భంలో తగినటువంటి కాగితాలు దొరక్క ఇచ్చినటువంటి బజానా అక్కడ ఉండిపోయి కొద్ది అనవసరమైనటువంటి వివాదానికి చోటు చేసుకునే అవకాశానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి అవమానం కలిగే అవకాశం రుణ విషయంలో కలుగుతోంది. కాబట్టి ముందుగానే ఒక ప్రణాళికని వేసుకుని ఏ కష్టము లేకుండా చేసుకోవడం అత్యవసరం. వీరు సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాన్ని పఠించడం ఈ వారం అంతా మంచిది. వినాయక చవితికి ఏ అథర్వశీర్ష ఉపనిషత్తుతో అద్భుతమైనటువంటి యాగాన్ని చేస్తారో ఆ యాగానికి సమిధలని ఎన్ని అయితే అన్నిటినీ కూడా అక్కడ సమర్పించడం మంచిది. ఈ వారం ఈ రాశివారు వివాదాల జోలికి పోకుండా ఉండడం అవసరం.